నమస్తే, వెల్కమ్ టు సంతా రెడీ స్టూడియో. సో ఇట్లా మంచిగా లైట్ మెహందీ గ్రీన్ కలర్కి పాపప్ అయ్యే పర్పుల్ కలర్ సూపర్గా అదిరిపోయే బ్రైట్ కలర్, దట్టు ఒక కొత్త ప్యాటర్న్. అయితే ఇట్లాంటి ప్యాటర్న్ కొంచెం లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ ముందు కొంచెం స్టిఫ్ క్లాత్ వచ్చిందనమాట. అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. బట్ వేరాస్ ఇది వచ్చేసి కంప్లీట్ ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ప్యూర్ క్రేప్ సిల్క్ దాంట్లో ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ 2 సైడ్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఇట్లా అడ్డంగా వస్తుంది. ఈ శారీస్ అన్నిట్లో కూడా మెయిన్ స్పెషల్గా చూడాల్సింది ఏంటంటే ఇట్లా అడ్డంగా రావడం వల్ల ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వన్స్ యూ డ్రేప్ ఇక్కడ చూడండి ప్లీట్స్లో మీకు తెలుస్తుంది. ఆ ఫాల్ పడ్డప్పుడు మనం అటు ఇటు నడుస్తున్నప్పుడు ఇంకా అన్ని శారీస్ కన్నా యూనిక్గా మాత్రం అనిపిస్తుంది. యూనిక్గా కావాలి, స్పెషల్గా ఉండాలి అన్నప్పుడు మాత్రం ఇవి ప్రిఫర్ చేయొచ్చు. 4450లో ఉండడంతో పాటు టాజల్స్లో ఈ బ్రైట్ కలర్ పాపప్ అవుతుంది. బ్లౌజ్లో మంచి చిన్న బుట్ట వస్తుంది. ఏ చీరకు ఆ చీర డిఫరెంట్ ప్యాటర్న్ ఉండడం వల్ల ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తాను కస్టమర్గా చూడండి. ఆ తర్వాత నేను కొత్తగా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, శారీస్ బిజినెస్ లేకపోతే డ్రెస్సెస్ దానికి సంబంధించింది ఒక షార్ట్స్లో ఒకటి పెడతాను. అది కంపల్సరీ మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎవరికైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఎలా స్టార్ట్ చేయాలి, సంతా రెడ్డి స్టూడియోతో టైఅప్ అవుతే ఏంటి అనేది దాంట్లో చెప్తాం. సో అందుకే ఇప్పుడు చెప్పట్లే, బట్ ఆ వీడియో ఆ షార్ట్స్ మాత్రం మిస్ అవ్వదు, ఓకేనా? సో అది విషయం. అన్ని వివరాలు చెప్పేసినా కదా, నెక్స్ట్ లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ శారీ ట్రాన్స్పరెంట్ ఉందా లేదా? నో, డెఫినెట్లీ నో. లైట్ వెయిట్ శారీ అండ్ ప్లెంటీ ఆఫ్ లెంత్లో కూడా సఫిషియంట్. 5'8" వాళ్ళకు కూడా డెఫినెట్గా వస్తుంది. ఈ డిఫరెంట్ డార్క్ నేవీ బ్లూలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్న ఈ కలర్లో మధ్యలో చూడండి. సో ఈ శారీస్లో స్పెషల్ అనే వర్డ్ కానీ ఏదన్నా ఊరికే అంటే అది అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అని గ్రహించండి. అది చెప్తూ వన్స్ యూ డ్రేప్ ద శారీ మనం సింగిల్గా కట్టుకుంటేనే ఇవంతా కూడా తెలుస్తుంది. ఇక్కడ చూడండి సింగిల్ జరీ లైన్స్ ఉంది, వెరాస్ ఇక్కడ డబల్ జరీ లైన్స్ ఉంది కాబట్టి. అండ్ ఈ డిజిటల్ ప్రింట్ ఎవరికి మిస్ చేయాలని ఉంది మధ్యలోది సింగిల్గానే మనము కట్టుకుంటే తెలుస్తుంది. టాజల్స్ అండ్ ఈ శారీలో మాత్రం మనకి ఇట్లా కాంట్రాస్ట్లా కాకుండా ఈ బ్లౌజ్ కాకుండా మనకి ఇదే వచ్చింది. ఇది రావడమే బాగుంది కదా ఈ పర్టికులర్ శారీకి అయితే. క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేనే చెప్తాను. ఓకే, నెక్స్ట్ మనం క్రీమ్ బేస్ అంటే లైట్ పిస్తా గ్రీన్ కలర్ అని చెప్పొచ్చు. ఇవి ఇంకా నేను మళ్ళీ చెప్పను, ట్రాన్స్పరెంట్ లేదు. ఓకే, ఇందులో ఒక్కసారి డీటెయిల్గా మధ్యలో చూపించాను. మధ్యలో ఒక్కసారి మనకు ఆ బొమ్మలు కానీ అది కానీ యాప్ట్గా ఉంది. ఇట్లా వైన్ కలర్ షేడ్ వస్తూ ఈ పాపప్ అయిన కలర్స్ తోటి దీనికి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ ఈ మెహందీ గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. తర్వాత ఇది పింక్ కలర్, లైట్ మెజంతా పింక్ కలర్. సో ఇందులో కూడా అంతే. ఇందులో ప్యాటర్న్ అనేది ప్రతిదీ డిఫరెంట్ ఉంది. సేమ్ కలర్ ఉన్నా నష్టం లేదు, బికాస్ తయారు చేసే వాళ్ళకి ఏ కలర్స్ అయినా ఇంకా అవే రిపీటెడ్ కలర్స్ బట్ డిఫరెంట్ డిజైన్స్ కాబట్టి యూ కెన్ గో ఫర్ దిస్. మనకి బూటా వచ్చిన ఇది. సో ఐ కెన్ డెఫినెట్లీ సే కొంచెం మెరూన్ షేడ్ కూడా ఉంది. నాకు కలర్ బ్లైండ్నెస్ అయితే ఆబ్వియస్లీ లేదు కాబట్టి కొంచెం మెరూన్ షేడ్ వచ్చిన మెజంతా పింక్ కలర్. ఇదైతే కంప్లీట్ పింకే చెప్పేస్తాను. ఈ శారీలో మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి కింద చూడండి, పైన సైడ్ వచ్చేసి మనకి స్ట్రైప్స్ వచ్చింది, కింద చిన్న స్క్వేర్ బాక్సెస్ వచ్చినాయి, జరీ బార్డర్ వచ్చి ఈక్వల్గా వచ్చి ఎల్లో అనేది బాగా పాపప్ అవుతుంది మధ్యలో పాటలో. పిచ్ వైప్ ప్రింట్ వచ్చి ఇది. ఈ మధ్యలో చూపించే డిజైనర్ శారీస్ గురించి కూడా మీకు ఫీడ్బ్యాక్ అనేది డెఫినెట్లీ టైం తీసుకుని ఇవ్వండి. టాజల్స్ అంటాయి, ఈ పెద్ద జరీ బూటా, ఆ తర్వాత సెక్వెన్స్ వచ్చినాయి, లైన్స్లో సెక్వెన్స్ వచ్చినాయి. ఈ బ్లౌజ్ దీనికి వచ్చింది. నెక్స్ట్ మెరూన్ షేడ్ నేను చూపించే దాంట్లో ఓకే, పైన తక్కువ జరీ లైన్స్, కింద పెద్ద జరీ లైన్స్. అండ్ శారీ వన్స్ యూ డ్రేప్ ఇట్ లుక్స్ లైక్ దిస్. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎట్లా ఉందంటే 4450 చాలా రీజనబుల్. బికాస్ ఇట్లాంటి శారీస్ బయట కానీ ఇంకా స్టార్ట్ అయ్యి లేదు నాకు తెలియదు. వచ్చి ఉంటే మాత్రం మన దగ్గర రీజనబుల్ అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా చాలా లైఫ్ ఉన్న శారీస్ అనమాట. ప్యాటర్న్ ఇప్పుడు ఫ్యాషన్తో సంబంధం లేకుండా వార్డ్రోబ్లో పెట్టుకునే శారీస్. ఇది బ్లౌజ్ దీనికి. నెక్స్ట్ మంచి లైట్ మెంతుల కలర్ అంటాం కదా, ఆ కలర్కి మధ్యలో పింక్ పాపప్ అయింది. గోల్డెన్, మంచి గోల్డెన్ మెంతుల కలర్ ఇట్లా శారీ. బ్లౌజ్ దీనికి ఈ కలరే వచ్చింది, గోల్డెన్ బ్లౌజ్ ఇదే వచ్చింది. కాస్మన్ పింక్ కూడా బాగానే ఉంటుంది. ఇది కానీ అది కానీ రెండుగా రావడం అయితే అది వచ్చింది. పింక్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మనకి డార్క్ మెరూన్ కలర్, మధ్యలో లైట్ పింక్ కలర్, తర్వాత బొమ్మలు డిజిటల్ ప్రింట్లో బొమ్మలు.
వచ్చేసి బ్లౌజ్. లాస్ట్ ఈ ప్యాటర్న్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. పైన కింద జరీ చెక్స్ వచ్చినాయి. ఆ జరీ చెక్స్లో కూడా పైన సైడ్లో బొమ్మలు రాలేదు, కింద సైడ్ మనకి ఆ పక్షులు అది రావడం, ఆ మధ్యలో కాన్సెప్ట్ సాఫ్ట్ టెక్స్చర్ మధ్యలో వచ్చి ఉల్టా వచ్చింది అనమాట, వైస్ వర్సా. కాకపోతే ఇక్కడ చిన్నగా ఏదో పాపప్ అవుతుంది, ఇక్కడ మాత్రం ఎలాబరేట్గా పక్షులు అండ్ కడ్డీ బార్డర్ లాగా ఉంది. ఈ 2 సైడ్స్ బార్డర్లో కడ్డీ బార్డర్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు. ఆ తర్వాత బ్లౌజ్. 1 సెకండ్. బ్లౌజ్ మేము ఇదంతా కూడా సింగిల్ టేక్లో తీసేసాం. ఇట్లా ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా. నాకు కానీ యాక్టింగ్లో పంపిస్తే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నేనైతే. అందుకే మా ఇంట్లో అస్సలు అలో చేయరు. ఇంకా పోతా అంటే కూడా వద్దు అంటారు. ఓకే, ఇది మనకి కోటా సిల్క్ శారీలో ఇదివరకు కూడా మనకి ఏదన్నా బాగా నడిచే కలర్స్ అట్లా చూపిస్తుండే కదా, ఇన్ బిట్వీన్ 2-3 మంత్స్ కింద కూడా అనుకుంటా చూపించిన. సో ఇప్పుడు కూడా ఇందులో మనకు 10 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. వేరే కలర్ చూపిస్తే దాంట్లో కూడా 10 అవైలబుల్ ఉన్నాయి. 2250లో అవైలబుల్ ఉన్నాయి ఈ శారీస్. కోటా సిల్క్లో మనకి ఈ రౌండ్స్ పోల్కాస్ వస్తుంది. ఇక్కడ మనకి ఊరికే రెగ్యులర్ వచ్చే పీకాక్స్ కాకుండా టైగర్స్, పీకాక్స్ కూడా ఉన్నాయి. మునియా బార్డర్, 2 సైజ్ మునియా బార్డర్, మంచి పాపప్ అయ్యే గ్రీన్ కలర్ ఎడ్జ్లో వచ్చి పళ్ళు కూడా జరీతోటి. ఆ తర్వాత ఈ కాంట్రాస్ట్ వచ్చిన ఈ బ్లౌజ్. అప్పటికి కూడా దీని ప్రైస్ 2250. ఎవరికన్నా ఎక్కువ పీసెస్ కావాలంటే అప్ టు 10 పీసెస్ ఉన్నాయి. సో ట్రాన్స్పరెంట్ అయితే ఉంటుంది, అది మనకి తెలుసు కదా కోటా సిల్క్లో. ఇది ఓపెన్ చేస్తారు ప్రతిమ, ఎందుకంటే సింగిల్ కదా. ఒక్కసారి నేను ఎలాబరేట్ చేసి చూపిస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కింద సైడ్ మాత్రం ఈ డీటెయిల్గా ఉన్న వీవింగ్ వస్తుంది, పైన సైడ్ రాదు. ఈ గ్యాప్ లోపు తను అది ఓపెన్ చేసింది. ఈ గ్రీన్ కలర్, మంచి పేస్టల్ గ్రీన్ కలర్. ఇక్కడ కూడా ఇందాక డీటెయిల్సే. ఇది బ్లూ కలర్, దీంట్లో చీతా లాగా వచ్చింది. అండ్ ఇంకా పక్షులు ఉన్నాయి. ఎల్లో ఫ్లోరసెంట్ ఎల్లో పాపప్ అయింది మునియా దగ్గర, అదే బ్లౌజ్ వస్తుంది మనకి. సో ఇందులో కూడా 10 పీసెస్ రైట్ అవే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్, 2250 ఓన్లీ. సో ఇవాళ శారీస్ మీకు నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, ఎప్పుడు ఇలాగ ఎంకరేజ్ చేయండి. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పిన షార్ట్స్ అసలు మిస్ అవ్వద్దు. ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి చాలా తక్కువ అమౌంట్ తోటి అంటే దాని గురించి అని నేను డీటెయిల్గా చెప్తాను. సో షార్ట్స్ అసలు మిస్ అవ్వద్దు. బాయ్.